బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీకి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే ఈటీవీ విన్ ఓటీటీ వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తో విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత హీరో శివాజీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిణి, సురభితో పాటు బిగ్ బాస్ శివాజీ కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని కోర్టు సినిమాను సమర్పిస్తున్నారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన కోర్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. యాక్టర్ శివాజీ మాట్లాడుతూ, నేను 13 ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. వెండితెర మీద నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన నాని గారికి థ్యాంక్ యూ. చాలా సినిమా అవకాశాలు వచ్చాయి, కానీ అన్నింట్లో నాకు నచ్చింది ఈ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్. ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని సినిమాలు ఆడి ఉండొచ్చు, ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఉంది అని అన్నాడు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంచి సినిమా ఇది. ప్రియదర్శికి ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఏంట్రా సైలెంట్ గా ఉంటున్నాడు అనుకునేవాణ్ణి, కానీ కెమెరా ముందు అద్భుతంగా చేసేవాడు అని శివాజీ తెలిపాడు. ఇలా ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాని గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన నుంచి ఎంతో మంది కొత్త దర్శకులు రావాలని, వారి బ్యానర్ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సూపర్ గుడ్ ఫిల్మ్ లా నాని బ్యానర్ ఉంది అని బిగ్ బాస్ శివాజీ తన స్పీచ్ ముగించాడు. డైరెక్టర్ శౌర్యవ్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రియదర్శి గారు క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నాని గారు ఒక కథను నమ్మారంటే తప్పకుండా అందులో వర్త్ ఉంటుంది. మార్చి 14న కోర్టు సినిమా వస్తుంది. నేను తప్పకుండా వెళ్తున్నాను. అందరం థియేటర్లో కలుద్దామని అన్నారు. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, నాని గారికి థ్యాంక్ యూ సో మచ్. నాని గారి ప్రోడక్ట్ గా చెప్పుకోవడం నా అదృష్టం. దర్శితో పాటు అందరూ చక్కగా నటించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అని కోర్టు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తెలిపారు.